హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను వడ్డీవారం చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామిది చాలా బాగా చేసుకున్నాను. ఈ 7 వీక్ కూడా చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాను. ఈ వడ్డీవారం కూడా చాలా బాగా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ అయితే వీడియో చేసుకుంటూనే వాయిస్ ఓవర్ ఇచ్చాను, అది రికార్డ్ అవ్వలేదు. అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. పూజ చేసుకున్న రోజు చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇంట్లో కూడా ఏదో తెలియని వైబ్ అయితే అనిపించింది. కానీ నెక్స్ట్ వీక్ నుంచి పూజ ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంది. అంటే నెక్స్ట్ వీక్ పూజ చేసుకోలేం కదా అని. నార్మల్గా పూజ చేస్తాము, కానీ ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని అయితే చేసుకోలేం కదా. తెలియని ఒక బాధ అయితే అనిపిస్తుంది నాకైతే. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు. మ్యారేజ్ అయినా, మ్యారేజ్ కాకపోయినా, బాయ్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పూజ చాలా బాగా అయితే అనిపిస్తుంది. పూజ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అంటే ఈ పూజ చేసుకుంటే అంటే కోరికలు నెరవేరుతాయా అని కూడా అంటారు. కంపల్సరీ నెరవేరుతాయి కోరికలు అయితే. ఎందుకంటే నాకు నెరవేరాయి కాబట్టి నేను చెప్తున్నాను. నిజంగా కోరికలు అయితే కంపల్సరీ అయితే నెరవేరుతాయి. పూజ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ చేసుకోండి ఈ పూజనైతే. ఫస్ట్ వీక్ నుంచి 7 వీక్స్ దాకా ఎలా చేసుకుంటామో వడ్డీవారం కూడా సేమ్ అలానే చేసుకోవాలి. మార్నింగ్ పూజ ఎలా చేస్తాం, ఈవినింగ్ పూజ కూడా అలానే చేసుకోవాలి. ఇక్కడ ఏమేమి ప్రసాదాలు పెట్టానో కూడా చూసేసి. ఇట్లా 7 దీపాలు అయితే ఫస్ట్ చేసుకోవాలండి. 7 దీపాల తర్వాత ఇలా కలశం అయితే రెడీ చేసుకోవాలా. కలశంతో పంచామృతం, నువ్వుల లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, పులిహోర, వడపప్పు, సలివిడి అండ్ ఇలా మీరు ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే బనానా, డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టుకున్నాను. అసలు అంటే నార్మల్ అయితే బ్లాక్ కలర్ గ్రేప్స్ పెట్టాలి. ఇప్పుడు ఆ సీజన్ కాదు కదా, దొరకట్లేవు అన్నమాట అసలు అని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా సప్త శనివారాల వ్రతం పూజ చేస్తే ఎలా చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ వీడియో చేసి పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.